హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈరోజు నామినేషన్స్కి సంబంధించినటువంటి ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో 11వ వారం నామినేషన్స్ హట్టహాసంగా ప్రారంభమయ్యి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్తో జరిగాయి అని చెప్పవచ్చు. ఇక నామినేషన్స్లో భాగంగా బిగ్ బాస్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా ఇద్దరిని నామినేట్ చేసి ఆ తర్వాత సరైన రీజన్ చెప్పాల్సి ఉంటుంది అంటూ చెప్పాడు. ఇక నామినేషన్స్కి బిగ్ బాస్ ఈ వారం ఇచ్చిన టాస్క్ ఏమిటి అంటే కుండ బద్దలు కొట్టడం. అంటే అందరి యొక్క గార్డెన్ ఏరియాలో కొన్ని దిష్టి బొమ్మలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్కరు వెళ్ళి ఒక్కొక్క దిష్టి బొమ్మ ముందు నిల్చోవాల్సి ఉంటుంది. అయితే ఇక బిగ్ బాస్ పేరు పిలవగానే వారు ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటారో వారి ముందు ఉన్న దిష్టి బొమ్మపై ఒక కుండను పెట్టి ఆ కుండని బద్దలు కొట్టి తర్వాత నామినేషన్స్కి తగ్గ రీజన్ చెప్పాల్సి ఉంటుంది. ఇక ఈ టాస్క్ ప్రారంభం కాగానే ముందుగా ఇమ్మాన్యుయల్ రీతు వద్ద కుండ పెట్టి బద్దలు కొట్టి, ఇక కుండ బద్దలు కొట్టినట్టుగానే నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ రోజు రోజుకి తగ్గిపోతున్నాయి రీతు, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటూ చెప్పడంతో నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏమైనా హైలో ఉన్నాయా? నీకు నమ్మకం లేకే కదా బొమ్మల టాస్క్లో మీ మమ్మీకి బొమ్మ ఇవ్వకుండా వేరే వారికి ఇచ్చుకున్నావు అంటూ దిమ్మ తిరిగే రేంజ్లో కౌంటర్ అయితే వేసింది. సో నీ తెలివి నీ కన్ఫ్యూజన్తో పోలిస్తే నేను చాలా బెటర్ రీతు. నువ్వు గేమ్లో ఎలా ఉంటావంటే ఎవరైనా గేమ్లో ఒకసారి కన్ఫ్యూజ్ అవుతారు, 2 సార్లు కన్ఫ్యూజ్ అవుతారు. నువ్వు మాత్రం గేమ్ పూర్తి అయ్యేంత వరకు కన్ఫ్యూజన్లోనే ఉంటావు. అది తమరి గేమ్ ఈ బిగ్ బాస్ హౌస్లో అంటూ రీతు గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇమ్మాన్యుయల్. ఇక ఆ తర్వాత భరణిని నామినేట్ చేయడంతో భరణి గట్టిగా ఫైర్ అయ్యాడు ఇమ్మాన్యుయల్పై. చూడు ఇమ్మాన్యుయల్, నాకు ఇన్ని దెబ్బలు తగిలాయి, నాకు తగిలిన దెబ్బలు నీకు తగిలితే నాలా టాస్కులు ఆడి ఈ బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవుతావా అంటే అన్న నేను కూడా టాస్కులు ఆడుతున్నాను కదా అనడంతో నేను అడిగింది అది కాదు ఇమ్మాన్యుయల్, నేను అడిగిన ప్రశ్నకి స్ట్రైట్గా సుత్తి లేకుండా ఆన్సర్ చెప్పు అంటూ గట్టిగా అడగటంతో నేను కూడా టాస్కులు ఆడుతున్నాను, మిగతా పని అంతా కూడా చేస్తున్నాను అంటే ఇక్కడ టాస్కులు మాత్రమే కాదు ఇమ్మాన్యుయల్, 365 డేస్ అంటే 365 యాంగిల్స్లో మొత్తం కవర్ అవుతూ ఉంటుంది. టాస్కులు ఆడితేనే ఎవరు ఇక్కడ పోటుగాడు కాదు అంటూ భరణి అయితే చెప్తున్నాడు. ఇక ఆ తర్వాత డెమాన్ పవన్ రీతుని నామినేట్ చేయడంతో రీతు వెంటనే కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఆ తర్వాత డెమాన్ కూడా ఎమోషనల్ అయ్యి ఒక్కొక్క మాటను ఒక్కొక్క బాణంలా మాట్లాడాడనే చెప్పవచ్చు. నువ్వు అరవడం వల్ల నా తప్పు లేకపోయినా కూడా నాదే తప్పుగా పోర్ట్రేట్ అవుతుందని నాకు కొంచెం బాధగా ఉంది రీతు. ఫైర్ స్టోమ్ వచ్చినప్పటి నుంచి చాలామంది అన్నారు తనతో జాగ్రత్త, తనతో ఉండొద్దు, తన వల్లే నీ గేమ్ పోతుంది అని. కానీ ప్రతిసారి తనది తప్పు లేదు అని స్టాండ్ తీసుకోవడానికే ట్రై చేస్తే అసలు ఏంటి అని గట్టిగా మాట్లాడటానికి ట్రై చేశాను నీకు. బట్ ట్రస్ట్ లేదు, అది లేదు అని నన్ను చాలా హర్ట్ చేశావు. నేను ప్రతిసారి నేను నీ మంచే కోరుకున్నాను, కానీ నేను బాధపడుతున్నాను అంటూ తనలో దాగి ఉన్న ఎమోషన్ మొత్తాన్ని ఈరోజు బయట పెట్టేశాడు. ఆ తర్వాత ఇక ఈ నామినేషన్స్ అయిపోయిన తర్వాత రీతు ఒంటరిగా ఉండటంతో పవన్ అక్కడికి వెళ్ళి రీతుతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశాడు. దీంతో రీతు గట్టిగా చిరాకుగా మాట్లాడొద్దు అని చెప్పాను కదా పవన్ అని అంటే ఎందుకు అరుస్తున్నావు అని పవన్ అడిగాడు. దీంతో రీతు నాకు అవ్వట్లేదు అని గట్టిగా అనడంతో రీతుకి డబుల్ సౌండ్తో నాకు కూడా అవ్వట్లేదు అంటూ పవన్ కూడా చెప్తున్నాడు. మొత్తంగా ఈ వారం నామినేషన్స్ అయితే బిగ్ బాస్ హౌస్లో రచ్చలు లేపుతున్నాయని చెప్పవచ్చు. అలాగే స్ట్రాంగ్ కంటెస్టెంట్గా భావించే ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం నామినేషన్స్లోకి వచ్చే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు నామినేషన్ జరిగిన దాన్ని బట్టి చూస్తే భరణి, రీతు, ఇమ్మాన్యుయల్, డెమాన్ నామినేషన్స్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.